ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 41. ఈరోజు అయితే నేనైతే ఒక బుక్ చేశాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని, ఇప్పటికైతే కుదిరింది. బుక్ చేశాను అనమాట. నిన్న సాయంకాలం అయితే వచ్చింది ఆర్డర్ అనేది. అది ఏంటి అనుకుంటున్నారా? మీకు తమ్లైన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకు లేండి నేను చెప్పేది. వాల్ పేపర్ అండి. వాల్ పేపర్ అయితే బుక్ చేశాను. వాల్కి అయితే కాదు, నా మిషన్ ఉంది కదా, ఒకసారి నా మిషన్ అయితే చూసేయండి ఎలా ఉందో. ఈ మిషన్కి అయితే వాల్ పేపర్ వేయాలనేసి అయితే వేద్దామనేసి అయితే బుక్ చేశాను అనమాట. చూద్దాము పర్ఫెక్ట్గా ఉందో లేదా అనేసి, ఇంకా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చూడడానికి అయితే సూపర్ ప్రోడక్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి నా మిషన్ చూసి దానికి ఎలా వేస్తానో ఏంటి అనేసి అయితే చూసేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మీషో ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీకు ఐడియా ఉంటుందా? ఓకేనా? చూసారా మిషన్ అయితే ఇలా ఉందన్నమాట. భయపడకండి, నేను తీసుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ మిషన్గా తీసుకున్నా దీన్ని. ఎందుకంటే నేను ఎక్కడిగా వెళ్ళి మిషన్ అనేది నేర్చుకోలేదు, ఇంట్లోనే నేర్చుకోవాలని ఇలా సెకండ్ హ్యాండిల్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే కొత్త మిషన్ తీసుకొని మనం అలా ఇలా తొక్కేసి పాడు చేస్తాం కదా, ఊరికే వేస్ట్ అయిపోతుందని సెకండ్ హ్యాండిల్లో అయితే తీసుకున్నాను అప్పట్లో. అంటే నేను తీసుకొని ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుందన్నమాట ఈ మిషన్ తీసుకున్నప్పుడు. ఇది వైట్గా ఉన్నిందనమాట. వైట్గా ఉండి చెక్క ఆడాడ పైన అయితే ఓపెన్ అయిపోయింది. సరే దీన్ని మొత్తం నీట్గా కవర్ చేద్దామని అప్పట్లో మా ఇంటికి పని అయితే జరుగుతుందన్నమాట. ఏదో పెయింటింగ్ మిగిలితే దీనికైతే బ్లూ కలర్ పెయింటింగ్ అయితే నేనే కొట్టేశాను బ్రష్తో. మళ్ళీ అది కొన్ని రోజులకి పిల్లలు గీకి నేను అట్ట గీక్కుంటే ఇలా అయిపోయింది అనమాట. వైట్ అండ్ బ్లూ కలర్లో ఇలా కాంబినేషన్లో ఇలా అయిపోయింది. ఇప్పటికైతే కుదిరిందనమాట. మీషో నుంచి అయితే వాల్పేపర్ అనేది చూసి ఎవరు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి వాల్పేపర్ అయితే బుక్ చేసుకున్నాను. ఒకసారి నేనైతే టేబుల్ కొలత అయితే తీసుకున్నాను, చూసారా? అలా కొలత తీసుకున్న తర్వాత సేమ్ అంతే దాంట్లో ఒక 1/2 ఇంచు అటు ఇటు ఎక్కువగా తీసుకొని కట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు ఓపెన్ చేస్తేనే ఇలా అయిపోయిందనమాట, మడతలుగా. చూసారా వాల్పేపర్ పైన ఎలా ఉందో అలా అయితే అయిపోయింది. కానీ అదేం ప్రాబ్లం కాదనమాట. మనం వెనకాల పేపరు రిమూవ్ చేసినప్పుడు అది అయిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ నేను లేసి ఒకసారి కొలత అనేది చూసుకుంటున్నాను. ఆల్మోస్ట్ చూసుకుంటా ఉంటే ఇక్కడ మోటార్ అనేది ఉంది కదా, దీన్ని అయితే నేనైతే తీసి మళ్ళీ ఫిట్ చేయలేను అనమాట. దానికి మా వారి సపోర్ట్ అయితే కావాలి. మా వారు అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకైతే సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే ఆయన ఆవుల దగ్గరికి వెళ్ళారనమాట. కాబట్టి మనమే కవర్ చేద్దాం అనేసి దాని వరకు కొలత తీసుకొని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనం మిషన్ తీసి పెట్టాం కదా కింద, ఇంకా అది కూడా హోల్ అనేది చేసుకోవాలి కదా. దానికి అలా ఫిట్ చేసిన తర్వాత ఇలా అయితే లోపలికి హోల్ మాత్రము అలా పట్టుకుంటూ చూస్తూ కట్ చేసుకున్నాను అనమాట, మిషన్ పెట్టే హోలు. ఇలా అయితే కట్ చేసుకున్నాను, చూసారా? ఇంకా వెనకాల ఉండే స్టిక్కర్ని అయితే తీస్తూ దీన్ని ఫిట్ చేస్తూ రావాలి. దోశల గిండి కూడా చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకు ఏంటనేసి అయితే మీకు వీడియోలో అయితే అర్థమవుతుంది అనమాట. అంటే దోశల గిండి అనేసే కాదు, ఇంకేదన్నా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే దీనికి సెట్ అయ్యేటట్టుగా అదైతే ఉందన్నమాట మా ఇంట్లో. చూసారా? ఇప్పుడు ఇలా వెనకాల ఇలా స్టిక్కర్ అనేది ఉంటుంది కదా, దీన్ని అయితే అలా ఓపెన్ చేస్తూ ఉన్నా. నాకు టెన్షన్ వచ్చింది, యాడ ముడతలు పడి అంతా అతుక్కునేస్తుందేమో అనేసి. అంత నైస్గా ఉందన్నమాట పైన పేపరు. చాలా అంటే చాలా నైస్గా ఉంది.
నా ఒకదాని వల్ల కాదనేసి నేనైతే లక్కీని అయితే పిలిచానమాట. లక్కీ రా లక్కీ అని చెప్తేనే లక్కీ అయితే వచ్చింది హెల్ప్ చేయడానికి. చూసారా, నేను లక్కీ అయితే ఇద్దరం అయితే దీన్ని రిమూవ్ చేస్తూ, చూసారా, దాన్ని అలా వెనక్ సైడ్ అలా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. తీసుకుంటూ దాన్ని మిషన్కి దగ్గర నుంచి మనం రిమూవ్ చేస్తాం కదా, దాని దగ్గర నుంచి అయితే ఇలా మడత పడకుండా ఇలా అయితే పట్టుకొని ఇలా అయితే ఫస్ట్ నుంచి ఒక సైడ్ నుంచి అయితే ఇలా మడత పెడుతూ ఇలా రుద్దాలన్నమాట. రుద్ది అలా రుద్దడానికి దోసల గింట అండి. దోసల గింటతో అలా రుద్దుకుంటూ రావాలన్నమాట. నైస్గా స్మూత్గా రుద్దుకుంటూ వచ్చేయాలి. మొత్తానికైతే ఇలా అయితే స్టిక్కర్ అనేది వేసేసామన్నమాట. చూసారా, మిషన్ ఎంత కొత్తదిగా మెరిసిపోతుందో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ముందు ఉన్న మిషన్కి ఇప్పుడున్న మిషన్కి అసలు పై ఇది చూస్తేనే కొత్తదిలా అనిపించింది అనమాట. అంత బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట. చూసారా, మిషన్ అయితే న్యూ లుక్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది మిషను. అసలు మిషన్ పైన ఇంతకుముందు స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం చేదురయ్యేది. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుందనమాట. ఎప్పుడెప్పుడు మిషన్ ఎక్కుదామా అన్నట్టుగా ఉందనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మిషన్ కూడా. అసలు మొత్తం మడతలు పడి అట్ట ఇట్ట అయిపోతుందేమో అనేసి అనుకుంటా ఉన్నాను. ఏమీ అవ్వలేదనమాట, అంత బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే గమ్ము సరిగ్గా అతకదేమో పేపరు అనేసి ఒకటి ఉండే, అది కూడా లేదండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు తీసేదానికి అవ్వలేదన్నమాట, అంత టిఫ్గా పట్టుకునింది. ఇలాంటివి మీ ముందుకి ఇంకా తీసుకురావాలంటే మరి మీ విలేజ్లో అవన్నీ సపోర్ట్ చేసేయండి. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?